గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు, న్యాయాధికారాలు, విచక్షణ అధికారాల గురించి చూద్దాము. మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్థిక అధికారాల వరకు చూసాం కదా. ఫస్ట్ వచ్చేసి మనకి గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు, ఏమేం క్షమాభిక్ష అధికారాలు ఉంటాయనేది చూద్దాం. ఎన్ని రకాల క్షమాభిక్ష అధికారాలు ఉంటాయంటే మనకి 5 టైప్స్ ఆఫ్ క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. మనకి ఏ ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు గవర్నర్కి ఉంటాయంటే ఆర్టికల్ 161 ప్రకారము గవర్నర్కి పార్టన్, కమ్యుటేషన్, రెమిషన్, రిస్పైట్ అండ్ రిస్ప్రైవ్ అనే క్షమాభిక్ష అధికారాలు గవర్నర్కి ఉంటాయన్నమాట. ఆర్టికల్ 161 ప్రకారము ఇవి మనకు అక్కడ రాష్ట్రపతి దగ్గర కూడా మనం చదివామన్నమాట. సేమ్ అవే అధికారాలు గవర్నర్కి కూడా ఉంటాయి. పార్డన్, కమ్యుటేషన్, రెమిషన్, రిస్పైట్ అండ్ రిస్ప్రైవ్ అనమాట. సో పార్డన్ అంటే ఏంటి, కమ్యుటేషన్ అంటే ఏంటి అనేది మీకు రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల దగ్గర ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి రివైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నర్ యొక్క న్యాయాధికారాలు. సో గవర్నర్కు ఉండేటువంటి న్యాయాధికారాలు ఏంటి అంటే ఆర్టికల్ 217 ప్రకారము హైకోర్టుల న్యాయమూర్తుల నియామక సందర్భంలో మరియు న్యాయమూర్తుల యొక్క బదిలీల సందర్భాలలో రాష్ట్రపతి గవర్నర్ని సలహా అడుగుతారనమాట. అంటే ఇప్పుడు హైకోర్టులకి న్యాయమూర్తులను నియమించే సందర్భంలో కానీ, లేకపోతే ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టులకు న్యాయమూర్తులను బదిలీ చేసే సందర్భంలో రాష్ట్రపతి ఎవరిని సలహా కోరుతారంటే గవర్నర్ని సలహా కోరుతారనమాట. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 217 ప్రకారం అనమాట. మరి ఆర్టికల్ 233 ఏం చెప్తుంది అంటే జిల్లా జడ్జీలను నియమించేది గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం ద్వారా. అలాగే మరి డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంటారు కదా, ఆ డిస్ట్రిక్ట్ జడ్జెస్ని ఆర్టికల్ 233 ప్రకారం ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. కానీ గవర్నర్ నియమించే ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదించి అతని ఆ సలహా ప్రకారం మాత్రమే జిల్లా జడ్జిలను గవర్నర్ నియమిస్తారనమాట. కానీ గవర్నర్ యొక్క న్యాయాధికారాలు రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తాయి. అంటే దేశం మొత్తానికి వర్తించవు. గవర్నర్ యొక్క న్యాయాధికారాలు ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా ఉంటారో ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు. సో గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఏంటి అంటే ముఖ్యమంత్రిని నియమించే విచక్షణ అధికారం గవర్నర్ది. అంటే రాష్ట్రాలలో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మనకి సీఎంని ఎవరైతే నియమించాలో సీఎంని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కే ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యమంత్రిని నియమించే విచక్షణ అధికారం ఎవరిది అంటే గవర్నర్ది. ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతే విధానసభ అంటే ఎమ్మెల్యేల సభ ఉంటుంది కదా, విధానసభను రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు పిలిపించే అధికారం కూడా మనకి గవర్నర్కు ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఏ రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది అనుకోండి, అప్పుడు ఎమ్మెల్యేల సభ ఉంటుంది కదా, ఆ ఎమ్మెల్యేల సభను రద్దు చేసి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించుకోమని చెప్పి పిలిపించే అధికారం కూడా గవర్నర్కి ఉంటుంది. అది కూడా మనకి గవర్నర్ యొక్క విచక్షణ అధికారం. నెక్స్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి మెజారిటీ రానప్పుడు ఎవరికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలో చెప్పే అధికారం కూడా గవర్నర్కే. అంటే ఏ రాష్ట్రాల్లోనైనా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏ పార్టీకి కూడా మనకి మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు ఎవరికి ప్రభుత్వం అంటే ఏ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలో అని చెప్పేసి చెప్పే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే మనకి గవర్నర్కి ఉంటుంది అనమాట. సో ఇవి 3 కూడా ఏంటి అంటే గవర్నర్ యొక్క విచక్షణ అధికారాల కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నర్ యొక్క మనకి ప్రత్యేక అధికారాలు. సో గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారాలు ఏంటి అంటే మనకి ఆర్టికల్ 371 ప్రకారం మనకి అంటే మహారాష్ట్రలో విదర్భ ఉంది కదా, అట్లా గుజరాత్లో సౌరాష్ట్ర. సో ఈ మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలకు గవర్నర్లు విదర్భ, సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నమాట. అంటే ఆర్టికల్ 371 ప్రకారం ఏంటి అని అంటే మనకి విదర్భ మరియు సౌరాష్ట్రాలలో ఆ రాష్ట్రాల యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధికి, అంటే విదర్భ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది, సౌరాష్ట్ర ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రాంతాల యొక్క అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం గవర్నర్కు ఉంటుందన్నమాట. ఆర్టికల్ 371 ఆఫ్ ఏ ప్రకారం నాగాలాండ్ అభివృద్ధి కోసం కూడా నిర్ణయం తీసుకునే అధికారం మనకి గవర్నర్కు ఉంటుంది. 371 ఆఫ్ బి ప్రకారం అస్సాం, 371 ఆఫ్ సి ప్రకారం మణిపూర్, 371 ఆఫ్ డి ప్రకారం మనకి 6 పాయింట్ ఫార్ములా ఉంది కదా, మనకి తెలంగాణ మూమెంట్లో వస్తుంది. ఆ 6 పాయింట్ ఫార్ములా ప్రకారము 371 ఆఫ్ ఈ ప్రకారం హైదరాబాద్ మనకి సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటు, ఇవన్నిటి కూడా 371 ఆఫ్ ఎఫ్ ప్రకారం సిక్కిం, 371 ఆఫ్ జీ ప్రకారం మిజోరాం, 371 ఆఫ్ హెచ్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్,
371 ఆఫ్ ఐ ప్రకారం గోవా, 371 ఆఫ్ జే ప్రకారం కర్ణాటక. అంటే ఈ అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని ఆర్టికల్స్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల యొక్క ప్రత్యేక అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా మనకి గవర్నర్కు ఉంటుంది. అది గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారం కిందకి వస్తాయన్నమాట. ఏ ప్రకారం ఏమో నాగాలాండ్, 371 బి ప్రకారం అస్సాం, సి ప్రకారం మణిపూర్, డి ప్రకారం 6 పాయింట్ ఫార్ములా, ఈ ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎఫ్ ప్రకారం సిక్కిం. ఓకేనా. సో అట్లా జీ ప్రకారం మిజోరం, హెచ్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, ఐ ప్రకారం గోవా, జే ప్రకారం కర్ణాటక. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారాలు గవర్నర్కి ఉంటాయన్నమాట. సో 371 ఆఫ్ జేని మనం 98వ రాజ్యాంగ సవరణ ద్వారా 2013లో రాజ్యాంగంలో చేర్చారనమాట. అంటే మనకి ఇనీషియల్గా 371 ఆఫ్ జే అనే ఆర్టికల్ లేదు కర్ణాటక డెవలప్మెంట్ కోసం. ఈ 371 ఆఫ్ జేని ఎప్పుడు చేర్చారు అంటే 98th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2013లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారనమాట. ఓకేనా. ఇవి రెండు వచ్చేసి మనకి 371 ఆఫ్ డి అండ్ 371 ఆఫ్ ఈ రెండు ఆర్టికల్స్ కూడా మనకి తెలుగు స్టేట్స్ ఉన్నాయి కదా, తెలంగాణ అండ్ ఏపీ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్స్ అనమాట. 371 ఆఫ్ డి అండ్ 371 ఆఫ్ ఈ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మరి 371 ఆఫ్ జే ఏంటి అంటే కర్ణాటకలో హైదరాబాద్ అనేది ఒక ప్రాంతంగా ఉండేది ఒకప్పుడు. సో కర్ణాటక హైదరాబాద్ అభివృద్ధి కోసం కర్ణాటక గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనకు ఆర్టికల్ 371 ఆఫ్ జే అనేది చెప్తుందనమాట. అది గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారాలు. సో ఇది మనకేంటి అని అంటే గవర్నర్కు ఉన్నటువంటి అధికారాల గురించి మనం మన ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, క్షమాభిక్ష అధికారాలు, ప్రత్యేక అధికారాలు, నెక్స్ట్ విచక్షణ అధికారాలు, ఇవన్నీ శాసన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాల గురించి చూసాం కదా. ఇవన్నీ గవర్నర్కు ఉన్నటువంటి అధికారాల గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి విధానసభ అంటే ఏంటి అంటే ఎమ్మెల్యేల సభ గురించి, అంటే మనం కేంద్రంలో ఎట్లయితే లోక్సభ రాజ్యసభ గురించి నేర్చుకున్నామో ఇప్పుడు రాష్ట్రం గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఫస్ట్ పార్ట్ గవర్నర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనం ఎమ్మెల్యేల సభ గురించి, ఎమ్మెల్సీల సభ గురించి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం అనమాట. సో ఇవి రెండు మీరు కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. స్టేట్ అండ్ సెంట్రల్. సో సెంట్రల్లో అయితే ఏంటి రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. సో స్టేట్లో అయితే ఏంటి గవర్నర్, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ సభ. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ సభల గురించి దాని రిలేటెడ్ టాపిక్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.